హాయ్ వెల్కమ్ టు ఫస్ట్ న్యూస్. సీఎంగా ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంగా షిండే, అజిత్ పవార్. మహారాష్ట్రలో సీఎం ఎవరు అనే ఉత్కంఠకు తెరపడినట్లు తెలుస్తుంది. అదేంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము. వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. తదుపరి ముఖ్యమంత్రిగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ పేరు ఖరారు అయినట్లు సమాచారం. ఇక ఏక్నాథ్ షిండేకు అలాగే అజిత్ పవార్కు డిప్యూటీ సీఎం పదవులు ఇవ్వనున్నట్లు సమాచారం. మహారాష్ట్రలో సీఎం ఎవరు అనే ఉత్కంఠకు తెరపడింది. తదుపరి ముఖ్యమంత్రిగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ పేరు ఖరారైనట్లు సమాచారం. ఇక ఏక్నాథ్ షిండేకు అలాగే అజిత్ పవార్కు డిప్యూటీ సీఎం పదవులు ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. విశ్వసనీయ వర్గాలను ఉత్కంఠిస్తూ జాతీయ మీడియా కథనాలు ఈ విషయాన్ని వెల్లడించింది. డిసెంబర్ 5న మహారాష్ట్ర సీఎం ప్రమాణ స్వీకారం చేస్తారని ఇప్పటికే బీజేపీ హైకమాండ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అదే రోజున ఫడ్నవీస్తో పాటు షిండే, అజిత్ పవార్ డిప్యూటీ సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలియజేశాయి. బుధవారం బీజేపీ నేతల శాసనసభ పక్ష నేతల సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకోనున్నారు. సీఎం పదవి, మంత్రిత్వ శాఖల కేటాయింపులపై మహాయుతి కూటమిలో గత కొన్ని రోజులుగా చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే డిప్యూటీ సీఎం పదవి తనకొద్దని హోంశాఖ ఇవ్వాలని షిండే అడిగినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్రంలో ఉన్న పరిస్థితులను పర్యవేక్షించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీలను పరిశీలకులుగా బీజేపీ అధిష్టానం నియమించింది. అలాగే ఎన్డీఏ నేత రామ్దాస్ అథవాలే తాజాగా ఏక్నాథ్ షిండేతో చర్చలు జరిపినట్లు సమాచారం. డిప్యూటీ సీఎం పదవికి అంగీకరించాలని ఆయన షిండేను నచ్చజెప్పినట్లు పలు కథనాలు వెల్లడయ్యాయి. ఈ పదవి తీసుకునేందుకు షిండే కూడా సానుకూలత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఇటీవల అనారోగ్యం కారణంగా షిండే తన సొంతూరు వెళ్ళిన సంగతి తెలిసిందే. ఆదివారం ఆయన మళ్ళీ ముంబైకి తిరిగి వచ్చారు. ఆరోగ్యం ఇంకా మెరుగుపడకపోవడంతో మంగళవారం షిండేను ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఠానేలో ఓ ఆసుపత్రిలో ఆయన చెకప్ చేయించుకున్నారు. షిండేకు కొన్ని టెస్టులు చేయాల్సిన అవసరం ఉందని వైద్యులు తెలియజేశారు. డిసెంబర్ 5th రోజు ఇంకొక స్పెషల్, అదే పుష్ప 2 రిలీజ్. ఇంతకుముందు పుష్ప 2కు సంబంధించిన వీడియో కూడా చేశాము. పుష్ప 2 లైన్ క్లియర్ అయింది. అది ఏ విధంగా అయింది ఏంటి, దాంట్లో ఒక మంచి అప్డేట్ ఇచ్చాను. దానిలోనే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఒకసారి మీరు బన్నీ ఫ్యాన్స్ అయితే ఆ వీడియో మీకోసమే. చూస్తూనే ఉండండి ఫస్ట్ న్యూస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.